ట్రాక్టర్ వచ్చాక అప్పుకున్నాను నిజాలు సార్ అయ్యి సార్ అప్పుకున్న తర్వాత నా వంతు ఎంత ఉందో నాకే తెలుసు సార్. ఇట్లా వెహికల్కి వెళ్ళి పెడదాంలే. పిల్లలు మీ సీన్ పంచుకుంటారా మీరు చూసుకోండి. అరే మధ్య తీయక ఏం వికారం ఆ నుంచి తీసుకుంటా ఆ నుంచి అందరూ ట్రాక్టర్ వచ్చాక అప్పుకున్నాను నిజాలు సార్ అయ్యి సార్ అప్పుకున్న తర్వాత నా వంతు ఎంత ఉందో నాకే తెలుసు సార్. సో నాకే తెలుసు సార్. మన ఫోటో కూడా పంపిస్తాను చూడు. ఆలగడ్డ పట్టణంలోని కొత్త మసీద్ దగ్గర చాంద్ వీధిలో బండి వెంకట చెన్నయ్య బండి పుష్పలత అనేవాళ్ళు ఇక్కడ కూలి పని చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో బండి చెన్నయ్య భార్యను కత్తితో గొంతు కోసి పరారైనట్టుగా ప్రాథమిక సమాచారం. దాని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళని కబుర్ చేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి వివరాలు రావాల్సి ఉంది. భార్యాభర్తలు గొడవ వలన ఇది గొడవ జరిగింది కాబట్టి వెంటనే ముద్దాయిని కూడా పట్టుకొని కేసుని కోర్టులో ముద్దాయిని పెట్టి వాడికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా చేసుకుంటాం. మీ ద్వారా అందరికి తెలియజేసే ఏదైనా ఉంటే మాకు ఎలాంటి భార్యాభర్తల కేసులు ఏదైనా ఉన్నా కూడా వెంటనే మాకు తెలియజేసి మా సహాయం తీసుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే కేసు ద్వారా చేసుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తాం. మృతునికి 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి 8 years, ఒక అమ్మాయి 6 years అని తెలిసింది. 2 కూడా ఒక అమ్మాయి బయట ఉన్నారు. పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు. ఇతను కూడా రెండవ వివాహం, ఆమె కూడా రెండవ వివాహం తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకొని దర్యాప్తులో అన్ని వివరాలు తెలుపుతారు.